రాష్ట్రానికి న్యాయం చేసే విషయంలో కేంద్రంపై ఎంతవరకైనా పోరాటం చేసేందుకు తెదేపా సిద్ధమవుతోంది. కేంద్రంతో పోరాడుతూనే ఇతర పార్టీల మద్దతు కూడగట్టాలని అధినేత చంద్రబాబు పార్టీ నేతలకు సూచిస్తున్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో భాజపాపై ఒత్తిడి పెంచే ప్రయత్నాలు చేస్తున్న క్రమంలో రాజకీయాలు ఎలాంటి మలుపులు తిరుగుతాయోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. విభజన హామీల అమలు కోసం పార్లమెంటు వేదికగా కేంద్రంపై పోరాటం ఉధృతం చేస్తున్న తెలుగుదేశం వెనక్కి తగ్గేది లేదన్న ధోరణి ప్రదర్శిస్తోంది. ఉభయ సభల్లో పోరాటం కొనసాగించాల్సిందేనని, వెనకడుగు వేయవద్దని ఎంపీలకు చంద్రబాబు స్పష్టంగా దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని ఆదుకునే విషయాన్ని జాతీయ సమస్యగా మార్చి భాజపా అధిష్టానంపై ఒత్తిడి పెంచినా కేంద్రం ఇంకా మాటలతో సరిపెట్టే ప్రయత్నం చేస్తోందే తప్ప న్యాయం చేసే ధోరణి చూపడం లేదని అభిప్రాయానికి తెదేపా వచ్చింది. ఇన్ని రోజులు తెలుగుదేశం ఎంపీలు ఇతర పార్టీల నేతలతో సంప్రదింపులు జరపడం గానీ, మద్దతు కోరే ప్రయత్నం గానీ చేయలేదు. తాజా పరిణామాలు చూస్తుంటే ఆ దిశగా అడుగులు వేస్తున్నారా అనిపిస్తోంది. టెలికాన్ఫరెన్స్ లో ఎంపీలకు చంద్రబాబు కొన్ని కీలక సూచనలు చేసినట్టు సమాచారం. ఏపీలో పరిణామాలను మిగతా పార్టీలకు వివరించి రాష్ట్రానికి ఎలాంటి అన్యాయం జరిగిందనే విషయాన్ని, కేంద్రం ఇచ్చిన హామీలేంటి, నెరవేర్చినవేంటి, పెండింగ్ లో ఉన్నవేంటి అనే విషయాలను వివరిస్తూ కరపత్రాలు, పుస్తకాల రూపంలో పంపిణీ చేయాలని సూచించారు. హామీలు నెరవేర్చుకుంటే రాష్ట్రానికి ఎలాంటి దురవస్థ పడుతుందోననే విషయాన్ని కూడా అన్ని పార్టీలకు అర్థమయ్యే రీతిలో వివరించాలని చంద్రబాబు ఆదేశించారు. కేంద్రం రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తోందనే భావన తెలుగుదేశం వర్గాల్లో ఉంది. ఈ క్రమంలో తెలుగుదేశం ఓ అడుగు ముందుకేసి మిగతా పార్టీల మద్దతు కోసం ప్రయత్నిస్తోందని సమాచారం. జాతీయ స్థాయిలో మద్దతు కూడగడుతూనే క్షేత్రస్థాయిలో దానికి తగ్గ వ్యూహాన్ని తెదేపా అమలు చేస్తోంది. వామపక్షాల బంద్కు పరోక్షంగా తెలుగుదేశం సహకరించింది. ఆర్టీసీ బస్సులను బయటకు తీయొద్దంటూ అనధికార ఉత్తర్వులు జారీ చేయడంతో పాటు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని అధికారికంగా ఉత్తర్వులు విడుదలయ్యాయి. బంద్కు సహకరించి పోలీసులు ప్రజల సెంటిమెంట్ను గౌరవించాలని దుబాయ్ నుంచి ముఖ్యమంత్రి ఆదేశించడం బంద్ విజయవంతానికి ఒక కారణంగా భావిస్తున్నారు. రాష్ట్రంలో అధికారముండి కూడా మంత్రులు, తెలుగుదేశం నేతలు రోడ్డెక్కి నిరసనలు చేశారు.